ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని దగ్గర అత్యంత విశేషమైనది, దేవుని విషయంలో అత్యంత ఘనమైనది ఏమిటి అని అడిగితే దేవుని వాక్యము అన్నింటికంటే ఘనమైనది. దేవుడు తన ప్రత్యక్షతను తన పిల్లలకు దేవుని వాక్యము ద్వారా అగుపరిచాడు. దేవునికి సంబంధించినది ఈరోజు ప్రకృతిలో మనుషుల మధ్య ఏదైనా ఉన్నతమైనది ఉన్నది అంటే అది దేవుని వాక్యం. ఈ సృష్టిలో అనేకమైనటువంటి పదార్థాలు, అనేకమైనటువంటి శక్తులు మన మధ్య శరీరపు బ్రతుకుకు మనకు ఉపయోగపడుచున్నవి మన మధ్యనే ఉనికిని కలిగి ఉన్నాయి. అన్నింటికంటే దేవుని వాక్యము శ్రేష్టమైనది, విలువ కలిగినది. ఎందుకు అని అడిగితే, సృష్టిలో మన కంటికి కనిపిస్తున్నవి, మన కంటికి కనిపించకున్న శక్తులుగా ఉన్నవి అనేకమైనవి నిత్యకాలము ఉండేవి కావు. అవి అనిత్యమైనవి. అంటే ఈ భూమితో పాటుగానే అవి కూడా నాశనం అయిపోతాయి. ఈ భూమి ఉన్న లోకములో ఈరోజు మనిషికి శారీరకంగా, ప్రకృతిపరంగా ఉపయోగపడుతున్నవన్నీ కూడా తాత్కాలికమైనవి, అనిత్యమైనవి. అయితే దేవుని మాట, దేవుని వాక్యము నిత్యమైనది, శాశ్వతము ఉండేది. కనుక భూజీవిత కాలంలో జ్ఞానవంతుడైనటువంటి మనిషి, వివేకవంతుడైనటువంటి మనిషి దేనినైనా ప్రేమించాలి అనగానే, దేనినైనా సంపాదించుకోవాలి అనగానే దేవుని వాక్యమును ప్రేమించాలి, దేవుని వాక్యమును సంపాదించుకోవాలి, దేవుని గురించిన జ్ఞానమును సంపాదించుకోవాలి. ప్రియులారా, దేవుని వాక్యమునకున్నటువంటి విశిష్టత ఈరోజు ఈ పాఠంలో మీతో చర్చించబోతున్నాను. దేవుని వాక్యం ఎంత ఘనమైనదో, దేవుని వాక్యం ఎంత కీర్తనీయమైనదో, దేవుని వాక్యము మనము ఎంతగా సన్మానించదగినదో ఈరోజు ఈ పాఠంలో మీరు నేర్చుకుంటారు. కనుక ఆద్యంతం చక్కగా దేవుని మాటలను విని, పరిశోధనాత్మకంగా మాత్రమే ఏదో పైపైన సంగతులను చూచేవారుగా మీరు ఉండకూడదు. పరిశోధనాత్మకంగా మీ చెంత ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథమును తెరచి మీరు దానిలో దేవుని మాటలను పరిశోధన చేస్తూ దేవుని యొక్క సంగతులను ఈ పాఠము ద్వారా నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముందుగా దేవుని వాక్యము ఉన్నతమైనదని వ్రాయబడినటువంటి ఒక చక్కని మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. దావీదు కీర్తన 138వ అధ్యాయము 2వ వచనం. కీర్తనల గ్రంథంలో 138వ అధ్యాయంలో 2వ వచనంలో వ్రాయబడిన చక్కని మాటను ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఇక్కడ వ్రాయబడినటువంటి దావీదు కీర్తనలో ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతి మనకు కనిపిస్తుంది. అదేంటంటే, నీవిచ్చినటువంటి వాక్యము చాలా గొప్పది అని దావీదు మాట్లాడుతున్నాడు. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కరించుచున్నాను, నీ నామం అంతటికంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ నామం అంతటికంటే అంటే దేవుని గూర్చి మనుషులకు తెలియశక్యమైనది ఏదైతే ఈరోజు ప్రకృతిలో ఉన్నదో, కనిపిస్తున్నదో, మనకు గోచరముగా ఉన్నదో, మనము తెలుసుకోదగినదిగా ఉన్నదో, దానిని అంతటికంటే, నీ నామం అంతటికంటే, దేవుని వలన సృష్టింపబడిన ప్రతిదానికంటే ఆయన వాక్యమును ఆయన గొప్ప చేశాడు. జాగ్రత్తగా మీరు దీనిని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మన చుట్టూ మనకు కావలసినవి, విలువైనవి చాలా ఉన్నాయి. కానీ అన్నింటికంటే గొప్పది, అన్నింటికంటే విలువైనది ఒకటి ఉంది. అదే దేవుని వాక్యం. అన్నిటికంటే విలువైనది. మన దగ్గర కూడా లోకపరంగా కూడా మనము
అన్నింటినీ ఒకే విలువతో చూడం. కొన్నింటికి విలువ తక్కువగా ఉంటుంది, కొన్నింటికి విలువ మధ్యస్థంగా ఉంటుంది, కొన్నింటికి విలువ ఎక్కువగా ఉంటుంది. ప్రియులారా, ఈ సకల చరాచర సృష్టిలో ఒక మనిషి ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క జ్ఞానము ఏమని నేర్పిస్తుందంటే, దేవుని వాక్యము అన్నింటికంటే గొప్పది, దేవుని వాక్యము అన్నింటికంటే ఘనమైనది అని తెలియజేస్తుంది. అందుకే దావీదు కీర్తనలో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నీ నామం అంతటికంటే నీవు నీ వాక్యమును గొప్ప చేసి ఉన్నావు, నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు అని వ్రాయబడింది. ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి, అన్నింటికంటే గొప్పది దేవుని వాక్యం అయినప్పుడు ఈ దేవుని వాక్యం అనే సంపద, దీనిని సంపదతో పోలుస్తాను నేనైతే. ఎందుకంటే దేవుని జ్ఞానమును తెలిసిన వారు కనుక దీనిని ఒక సొత్తుతో, దీనిని ఒక ఆస్తితో పోలుస్తాను. దేవుడు అలా పోల్చమని వ్రాయించాడు, అలా ఆలోచించమని దేవుడు తెలియజేశాడు. దేవుని వాక్యం అనే సంపద. ఈరోజు మనుషులలో ఎందరూ దీనిని సంపాదించుకుంటున్నారు చెప్పండి? ఈ ఆస్తి, ఈ సంపద, ఈ జ్ఞానము ఎవరి దగ్గర ఉంది చెప్పండి? చాలామంది దగ్గర శూన్యం, కొందరి దగ్గర తక్కువ స్థాయిలో ఉంది. వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే దేవుని యొక్క వాక్యమును ఘనమైనదిగా ఎంచి దీనిని బహు చక్కని ఆస్తిగా వారు పోగేసుకుంటున్నారు. వారు ఆ ఆస్తితో అనేక మందిని రక్షిస్తున్నారు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. దేవుడు స్పష్టంగా తెలియజేశాడు, ఈ సృష్టిలో అన్నింటికంటే దేవుని వాక్యము గొప్పది. మరి గొప్పదేంటో మీకు తెలిసినప్పుడు ఆ గొప్పదానిని ఏం చేయాలి? సంపాదించుకోవాలి. దేవుని గూర్చిన జ్ఞానమును సంపాదించుకోవాలి. దేవుని వాక్యమును మనలో ప్రతిఫలింపచేసుకోవాలి. మనము ఆ ఆస్తిని కూర్చుకోవాలి. ప్రియులారా, ఈ భూమి మీద బ్రతికినటువంటి మనుషులందరిలో యేసుక్రీస్తు అత్యంత ఘనుడని మనకు తెలుసు. యేసుక్రీస్తు అంత గొప్పవాడుగా ఎందుకు కనిపిస్తున్నాడు? దేవుని కుమారునిగా, దేవుని వాక్యమే ఒక శరీరధారిగా భూమి మీద నివసిస్తే ఎలా ఉంటుందో అలా యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికారు గనక ఆయన అందరికంటే గొప్పవాడు. ఆయన అందరికంటే గొప్పవాడు. ఈ భూమిని ఏలినటువంటి చక్రవర్తుల కంటే, ఈ భూమి మీద గొప్ప గొప్ప అధికారాలు కలిగి కాలగర్భంలో కలిసిపోయారు, ఇప్పటికీ అధికారాలు కలిగిన వారు ఉన్నారు, వారందరికంటే, ఈ భూమి మీద ఎంతో గొప్ప ధనమును సంపాదించుకున్నటువంటి ధనవంతుల కంటే, అందరికంటే ఆయన గొప్పవాడు, భాగ్యవంతుడు. ఏ విషయంలో? దేవుని వాక్యం విషయంలో. దేవుని వాక్యం ఉంటే గొప్పవాడా అంటే అవును, దేవుని వాక్యం గొప్పది కనుక, సృష్టిలో అన్నింటికంటే దేవుని వాక్యం గొప్పది కనుక, దేవుని వాక్యమే శరీరధారిగా వస్తే ఆయన ఎంత గొప్పవాడుగా ఉంటాడో మీరు ఆలోచన చేయండి. అందుకే సృష్టి అంతటిలో యేసుక్రీస్తు ప్రభువు గొప్పవాడు, గొప్పవాడు. ఆయన మాట్లాడితే దేవుని వాక్యం, ఆయన ఆలోచన చేస్తే దేవుని వాక్యం, ఆయన క్రియ చేస్తే దేవుని వాక్యం, ఆయన అడుగు వేస్తే దేవుని వాక్యం, ఆయన ఆహారం భుజిస్తే దేవుని వాక్యం, ఆయన పానము చేస్తే దేవుని వాక్యం. ఏమి చేసినా ఆయన జీవిత కాలంలో ఆయన ప్రతి క్షణం ఎలా బ్రతికినా సరే అది దేవుని వాక్యమును నెరవేర్చేదిగా ఉంటుంది. ఆయన అడుగుజాడలన్నీ కూడా దేవుని వాక్యమును నెరవేర్చేవిగా ఉంటాయి. దేవుని వాక్యం గొప్పదైన దేవుని వాక్యము శరీరధారిగా భూమి మీద బ్రతికింది. దేవుని వాక్యమునకు ప్రతిరూపంగా యేసుక్రీస్తు ప్రభు భూమి మీద కనిపిస్తున్నారు. అలా దేవుని కుమారుని పోలిన మనుష్యులుగా దేవుడు మనలను కోరుకుంటున్నాడు. మీరు కూడా యేసుక్రీస్తు ప్రభువులా ఉంటేనే నిత్యత్వానికి అర్హులవుతారు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన వలన, ఆయన ద్వారా మీరు పరలోకానికి రండి అని దేవుడు సూచిస్తున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని వాక్యమునే ఒక ప్రతిస్వరూపముగా కలిగినవాడు. దేవుని వాక్యము తప్ప ఆయనలో ఇంకేదే నివసించదు. దేవుని వాక్యమే ఆయన మరో రూపంగా ఈ భూమి మీద కనిపిస్తున్నాడు. అందుకే యోహాను సువార్తలో ప్రారంభపు అధ్యాయంలో యోహాను
ఏమని తెలియజేస్తున్నారు? ఆ సువార్తలో ఏమని తెలియజేస్తున్నారు? ఆది యందున్న వాక్యము భూమి మీద శరీరధారిగా నివసించింది. అంటే వాక్యమును నెరవేర్చే దేవుని కుమారునిగా శరీరధారిగా భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు కనిపిస్తున్నారని, వాక్యమే భూమి మీద నివసించింది అన్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవనం భూమి మీద మనకు కనిపించింది. దేవుని నామం అంతటికంటే, దేవుని వలన సృష్టింపబడిన వాటి అన్నింటికంటే దేవుని వాక్యము గొప్పది అని మనకు అర్థమైతే, దేవుని వాక్యమును భూమి మీద గొప్పగా చూపించిన వారు, తమ బ్రతుకులలో కనుపరిచిన వారు ఎవరు అనగానే ప్రథమ స్థానంలో యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనిపిస్తే, ఇప్పుడు ఆ వాక్యమునకు ఉన్నటువంటి శక్తిని మీకు పరిచయం చేస్తాను. ఆ వాక్యము ఎంత గొప్పదో, ఆ వాక్యమును మనం ఎంతగా సన్మానించాలో, ఆ వాక్యమును మనం ఎంతగా గౌరవించి ఆ వాక్యమును మనం నేర్చుకోవాలో మీకు తెలియజేస్తాను. ఎందుకంటే చాలామందికి దేవుని వాక్యము ఎడల ఇటువంటి భావనలు లేవు. సృష్టిలో అన్నింటినీ మిన్నగా గొప్పవిగా చూస్తున్నటువంటి మనిషి దేవుని వాక్యమును చిన్నదిగా హీనంగా చూస్తున్నాడు. కేవలం పేరుకు మాత్రమే దేవుని వాక్యం గొప్పది అని చెప్పి బ్రతుకుల్లో దేవుని వాక్యమునకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్రతుకుచున్నటువంటి ఎందరో మనుష్యులు ఈరోజు నామకార్థులుగా మిగిలిపోతున్నారు. ప్రియులారా, అట్టివారుగా ఎవరూ ఉండకూడదని, ఈ మాటలు విన్న తరువాతనైనా దేవుని వాక్యము ఎడల మీరు అత్యంత గౌరవ భావాన్ని కలిగి ఉండాలని, దేవుని వాక్యమునకు అన్ని పరిస్థితులలో మీరు తలదించాలని నేను కోరుకుంటున్నాను. దేవుని వాక్యం ఎంత గొప్పదో ఒకనాడు ఒక శతాధిపతికి అర్థమైంది. రోమా ప్రభుత్వం కింద ఉన్నటువంటి ఒక శతాధిపతి అంటే 100 మందికి అధిపతి. అతని చేతి క్రింద 100 మంది పనివారు ఉంటారు, 100 మంది దాసులు ఉంటారు, 100 మంది సైనికులు ఉంటారు. ఆంగ్లంలో సెంచూరియన్ అంటారు ఇటువారిని. రోమ ప్రభుత్వంలో సహస్రాధిపతులు, శతాధిపతులు మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒక 100 మందికి అధిపతిగా ఉన్నాడంటే, అతని చేతి క్రింద 100 మంది ఉన్నారంటే అతనిని శతాధిపతి అంటారు. రోమియుల ప్రభుత్వం జరుగుతున్నటువంటి కాలంలోనే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీద అడుగుపెట్టారు. అటువంటి పరిస్థితులలో ఒక మంచి శతాధిపతి, ఒక జ్ఞానవంతుడైన శతాధిపతి భూమి మీద జీవిస్తున్నాడు. ప్రియులారా, ఆ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సందర్భాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ సందర్భాన్ని మనం చర్చించాలి. ఆ సందర్భాన్ని మనం పరిశోధన చేయాలి. అప్పుడు మనకు జ్ఞానం అర్థమవుతుంది. దేవుని వాక్యమును ఎలా సన్మానించాలో మనకు అర్థమవుతుందండి. శతాధిపతి అనగానే అతడేదో యాకోబు గర్భాన పుట్టినటువంటి ఇశ్రాయేలీయుడు అని మాత్రం అనుకోకండి. అతడు ఒక అన్యజాతీయుడు. రోమీయుల ప్రభుత్వం జరుగుచున్న కాలంలో ఒక అన్యజాతీయుడు శతాధిపతిగా యెరూషలేము ప్రాంతంలో, కపెర్నహూము ప్రాంతంలో అతడు నివసిస్తున్నాడు. కపెర్నహూము దగ్గర అతడు శతాధిపతిగా తన యొక్క జీవనమును కొనసాగిస్తున్నాడు. ప్రభుత్వానికి శతాధిపతిగా సేవ చేస్తున్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి సమాజంలో ఎవరు నిజంగా దేవుణ్ణి తెలుసుకున్నారు అని ఆ శతాధిపతి గుర్తించి పరిశోధన చేసి, యూదులు ఆచరించుచున్నటువంటి గొప్పదైనటువంటి విశ్వాసము నేను కూడా ఆచరించాలి అనేటువంటి మనస్సు కలిగిన వాడై, అతడు ఎందులో పుట్టినా, ఏ విశ్వాసంలో పుట్టినా కానీ అతడు పెద్దవాడై, అతడు మంచి చెడులు వివేచించగలిగినటువంటి స్థితికి వచ్చిన తర్వాత తన చుట్టూ ఉన్న వారిలో యూదులు మాత్రమే నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అని అతడు ఒక నిర్ధారణకు వచ్చి, తనకు తెలిసిన భక్తిలో, తనకు తెలిసిన భక్తి మేర యూదుల కొరకు ఒక సమాజ మందిరమును కూడా కట్టించాడు. అంటే యూదుల దేవుడంటే ఇతడికి ప్రేమ, అభిమానం. అతడు యూదుల్లో పుట్టలేదు, అతడు ఇశ్రాయేలీయుల్లో పుట్టలేదు, అతడు ఒక అన్యజాతీయుడు, ఏదో ఒక బయట విశ్వాసానికి సంబంధించినవాడు. అయితే ఇతడు ఎప్పుడైతే అతను ఉద్యోగరీత్యా, శతాధిపతి కనుక ఒక ఉద్యోగరీత్యా కపెర్నహూము ప్రాంతంలో నివసిస్తున్నాడో, అతడు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో చుట్టూ ఉన్నటువంటి యూదుల యొక్క విశ్వాసమును, వారి యొక్క ఆచారములను, వారి యొక్క పద్ధతులను ఇతడు గమనించినప్పుడు నిజంగా ఈ విశ్వాసం చాలా ఉన్నతమైనది
అని అతడు గ్రహించాడు. అప్పటికింకా పాత నిబంధన మాత్రమే అమలులో ఉంది. పాత నిబంధనలో ఉన్నటువంటి ధర్మశాస్త్రమును మాత్రమే యూదులు, ఇశ్రాయేలీయులు పాటిస్తున్నారు. దానికే పాత నిబంధనలో రాయబడిన ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ పద్ధతులకే, ఆ విశ్వాసమునకే శతాధిపతి చాలా ఆకర్షితుడయ్యాడు. కనుక ఏ విధముగానైనా సరే నేను ఈ విశ్వాసమును గూర్చి నేర్చుకోవాలి, ఈ విశ్వాసమునకు తగినంత సహాయం చేయాలి అని శతాధిపతి అనుకుని యూదులలో మంచి పేరును సంపాదించుకున్నాడు. యూదులకు ఒక సమాజ మందిరమును కట్టించాడు. ఈ శతాధిపతి జీవిస్తున్నటువంటి కాలంలోనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూమి మీద శరీరధారిగా జీవిస్తున్నారు. ఇది శతాధిపతికి ఒక మంచి అవకాశం. దేవుడు అలాంటి మనుషులను విడిచిపెట్టడండి. వారు ఎవరిలో పుట్టనివ్వండి, వారు ఎందులో పుట్టనివ్వండి, వారు ఇశ్రాయేలులో పుట్టాడా, లేక అతడు యూదుల్లో పుట్టాడా, లేక అతడు మరేదైనా ఇతర ప్రాముఖ్యమైనటువంటి గోత్రంలో పుట్టాడని దేవుడు చూడడండి. నిజంగా పరలోకమందున్న తండ్రిని తెలుసుకోవాలనే ఆలోచన, అభిలాష, ప్రేమ ఎవరికైతే ఉంటుందో, ఎవరిలో అయితే ఉంటుందో వారి దగ్గరకు దేవుని వాక్యం వెళ్ళిపోతుందండి. ఎవరికైతే దేవుని వాక్యమును సన్మానించాలనే ఆలోచన ఉంటుందో, ఎవరికైతే దేవుని వాక్యమును నేర్చుకోవాలి, దేవుని వాక్యమును ఒక ఆస్తిగా సంపాదించుకోవాలనే ఆసక్తి ఉంటుందో వారి దగ్గరకు దేవుని వాక్యం వెళ్ళిపోతుందండి. ఎందుకంటే దేవుడు ఆ మార్గాన్ని సుగమం చేస్తాడు. ఎవరినైనా మీరు చూడండి, చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఇలాంటివి మనకు కనిపిస్తాయి. ఒక నపుంసకుడు యెరూషలేముకు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. తిరిగి మరలా తన యొక్క దేశానికి వెళ్ళిపోతున్నాడు, రథం మీద వెళ్ళిపోతున్నాడు, ఐథియోపియల దేశానికి వెళ్ళిపోతున్నాడు. అతడు చిన్నవాడు కాదు, అతడు ఒక మంత్రి. అతడికి దేవుని మీద ఉన్న ఆసక్తిని బట్టి ఎందుకంటే ఐథియోపియా దేశం నుండి యెరూషలేము దేశానికి దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి ఆరాధించడానికి అతడు మంత్రిగా ఉన్నా సరే రథం కట్టించుకుని యెరూషలేముకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి తిరిగి తన దేశానికి తిరుగు ప్రయాణమై వెళుతున్నప్పుడు దేవుడు ఆ నపుంసకుణ్ణి విడిచిపెట్టేశాడా? లేదు. ఆత్మచేత ఏర్పరచబడిన 7గురిలో ఉన్నటువంటి ఫిలిప్పును ఆ రథం దగ్గరికి పంపించాడు దేవుడు. ఫిలిప్పు అక్కడికి వెళ్ళి దేవుని వాక్యమును నపుంసకునికి పరిచయం చేశాడు. నపుంసకుడు వెంటనే నాకు బాప్తిస్మం కావాలి, ఆటంకం ఏంటి అని అడుగుతున్నాడు. నీళ్లను చూపించి బాప్తిస్మం తీసుకున్నాడు, దేవుని రాజ్యంలో అడుగుపెట్టాడు, తిరిగి తన దేశానికి వెళ్ళాడు. అంటే దేవుడు తన మీద ఆసక్తి కలిగిన వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. నిజంగా ఆసక్తి ఉంటే, ప్రేమ ఉంటే దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఈ శతాధిపతి కూడా అంతే. ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువే, స్వయంగా దేవుని వాక్యమే శరీరధారిగా భూమి మీద ఉన్నటువంటి కాలంలో ఉండటం చాలా గొప్ప విషయం. ఆ శతాధిపతికి మంచి అవకాశం. ఇప్పుడు దేవుడు ఆ శతాధిపతిని యేసుక్రీస్తు ప్రభువారికి కలుపుతున్నాడు. అంటే దేవుని వాక్యమును పరిచయం చేస్తున్నాడు. ఇతడు యూదులలో ఉన్నటువంటి విశ్వాసమునకే ఎంత ఆశ్చర్యపడితే, ఎంత ఆకర్షితుడైతే, నిజంగా పరిపూర్ణమైన విశ్వాసమే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా లోకానికి పరిచయం చేయబడుతున్నటువంటి కాలం కదా అది. కనుక యేసుక్రీస్తు ప్రభువును శతాధిపతికి పరిచయం చేయాలని దేవుడు సంకల్పించాడు. కనుక శతాధిపతి యొక్క దాసులలో ఒకనికి రోగం కలిగింది, జబ్బు కలిగింది. అంటే కొన్నిసార్లు మనకు కనపడుతున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, రోగాలు, లేమి ఇవన్నీ కూడా మనలను దేవునికి దగ్గర చేయటానికే, మనలను దేవునికి మరింత దగ్గర చేయటానికే దేవుడు వాటిని వినియోగిస్తాడు. మనకు ఏదైనా ఒక శోధన ఎదురైతే మనం మరింత దేవునికి దగ్గర కావటానికన్నమాట. ఒక శ్రమ ఎదురైతే మనం మరింత దేవునికి దగ్గర కావటానికన్నమాట. నిజంగా శతాధిపతి యొక్క దాసులలో ఒక దాసునికి మిక్కిలి జబ్బు చేయకపోతే, ఆ పక్షవాయువు రోగంతో అతడు లేకపోతే శతాధిపతికి యేసుక్రీస్తు ప్రభువును కలుసుకునే అవకాశం ఉండునా? లేకపోవును. కనుక దేవుడు ఏదైనా ఒక కష్టాన్ని, ఒక అవాంతరాన్ని, ఒక ఇబ్బందిని మనం నీతిగా ఉన్నప్పుడు కూడా, దేవుని వాక్యమును అనుసరిస్తున్నప్పుడు కూడా, దేవుని కొరకు బ్రతుకుతున్నప్పుడు కూడా మనకు పెట్టాడంటే ఖచ్చితంగా మనలను దేవుని వాక్యంలో, విశ్వాసంలో ఇంకనూ వృద్ధి పొందించడానికేనని తప్పకుండా మనం తెలుసుకోవాలి. ప్రియులారా, ఆ సందర్భాన్ని ఇప్పుడు మనం పరిశోధన చేద్దాం. ఈ సందర్భం మత్తయి సువార్తలోను, లూకా సువార్తలోను కూడా వ్రాయబడింది.
చాలామంది బైబిల్ వ్యతిరేకులు, అంటే బైబిల్లో తప్పులు పట్టాలని వెతికేవారు ఈ రెండు సందర్భాలను చూచి చాలామంది అలాంటి వారు తప్పుగా భిన్నాభిప్రాయాలలోనికి వెళ్ళిపోయారు. అంటే ఇద్దరు సువార్థికులు వ్యతిరేకంగా రాశారు, విరుద్ధంగా రాశారు అనుకున్నారు. కానీ నిజానికి రెండింటిని క్రోడీకరించి చదువుకుంటే దేవుడు ఆత్మ వలన మనకు సంగతులను బయలుపరుస్తాడు. ఈరోజు విశేషమైనటువంటి జ్ఞానముతో కూడిన ఈ సంగతులను, దేవుని వాక్యమునకు ఇయ్యవలసినటువంటి గొప్పతనము ఏ విధముగా ఇయ్యాలో ఆ సంగతిని ఈరోజు మనం నేర్చుకుందాం. ముందుగా మత్తయి సువార్తలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. ఎందుకంటే లూకా సువార్తలో చాలా డీటెయిల్డ్గా వ్రాయబడింది, వివరణాత్మకంగా వ్రాయబడింది. ముందుగా మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి సందర్భాన్ని చదివిన తర్వాత లూకా సువార్తలో లూకా ఏ విధంగా ఈ సందర్భాన్ని వ్రాసాడో కూడా మనం చదివితే అప్పుడు మనకు పరిపూర్ణంగా ఈ సందర్భం అర్థమవుతుంది. ముందుగా పరిశుద్ధ గ్రంథమును మీరు మత్తయి సువార్తకు త్రిప్పి ఈ యొక్క వాక్య భాగాన్ని చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు ఈ సందర్భం రాయబడింది. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు పరిశోధన చేయండి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రాహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోకరాజ్యమందు కూర్చుందురు. గాని రాజ్య సంబంధులు అనగా రాజ్యకుమారులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నానెను. అంతట యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఈ పాఠ్యాంశాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. మత్తయి గ్రంథకర్త వ్రాసినటువంటి ఈ సందర్భంలో ప్రధాన అంశములు జాగ్రత్తగా మీరు చూడండి. కపెర్నహూము అనేటువంటి ప్రాంతంలో ఒక శతాధిపతి ఉన్నాడు. ఈ శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువును ఒక కోరిక కోరుకుంటున్నాడు. అది తన్ను గూర్చినటువంటి కోరిక కాదు, తన దాసుని గూర్చినటువంటి కోరిక. శతాధిపతి అనగానే 100 మందికి అధిపతి. ఆ శతాధిపతి క్రింద 100 మంది దాసులు ఉన్నారు. ఆ దాసులలో ఒక ప్రియుడైన దాసుడు కావచ్చు, అత్యంత విలువైన దాసుడు కావచ్చు. ఒక దాసుని ఎడల ఒక యజమాని ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో ఈ సందర్భంలో మీరు గమనించాలి. చాలామంది పని చేయించుకుంటారు, కానీ పనివారి ఎడల మంచి స్వభావాన్ని కలిగి ఉండరు. ఏమండి, భూమి మీద ఒక యజమానిగా ఒక పనివానిగా ఎవరైనా ఉన్నారంటే కేవలం భూమి మీద కార్యకలాపాలను నెరవేర్చుకున్నట్టుకే తప్ప, భూమి మీద ఉన్న ఆర్థిక స్థితిగతులను బట్టి వారు ఆ విధంగా ఉన్నారే తప్ప శాశ్వత కాలం వీరు యజమానులుగా ఉండిపోరు, వీరు దాసులుగాను ఉండిపోరు. ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒకరు ఆదరణను కలిగి ఉండాలి, ఒకరంటే ఒకరికి ప్రాణం ఉండాలి. అలాగని దాసులు కూడా చాలామంది దాసులు యజమానులను మోసగించడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే యజమానులు సరిగ్గా వారికి జీతం చెల్లించడం లేదని యజమానులను మోసగించడానికి ప్రయత్నం చేస్తారు. చాలామంది యజమానులు దాసుల మీద ఉక్కు పాదాన్ని మోపడానికి ప్రయత్నం చేస్తారు. వీరు నా దగ్గర జీతం తీసుకుని సరిగ్గా పని చేయటం లేదని అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ ఒక దాసునికి యజమానికి ఉండవలసినటువంటి సంబంధం ఎలా ఉండాలో ఇక్కడ శతాధిపతి నేర్పిస్తున్నాడండి. అతడి క్రింద 100 మంది దాసులు ఉన్నారు. ఒక దాసుడు పోతే ఏమైంది? అతడు జీతం ఇస్తున్నాడు కదా, ఆ ఉద్యోగంలో మరొకరిని పెట్టుకోవడానికి అతడికి క్షణాలలో పని. ఆ ఉద్యోగం ఖాళీ అయిపోయిందంటే 100 మంది అప్లై చేస్తారు మరలా ఒక్క ఉద్యోగానికి. కానీ ఒక శతాధిపతి అనగా 100 మందికి అధిపతి
అతని క్రింద ఉన్న దాసులలో ఒకనికి పక్షవాయువు రోగం వచ్చి అతడు బాధపడుతున్నప్పుడు చూడలేక అతనిని ఏ విధంగానైనా సరే ఆరోగ్యవంతునిగా చేయాలని, అతనికి తిరిగి మరల సుఖమైనటువంటి జీవితం రావాలని యజమానుడు కోరుకుంటూ తాను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు కపెర్నహూము ప్రాంతానికి వచ్చాడని వినిపించినప్పుడు వెంటనే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, అది తన కొరకు కాదు, తన నిమిత్తం కాదు, తన దాసుడు, తనకు పనిచేస్తున్నటువంటి ఒక దాసుడు, ఆ దాసుడు పక్షవాయువుతో ఉన్నాడని అతన్ని స్వస్థపరచవలసినదిగా యేసుక్రీస్తు ప్రభువును వేడుకొనుటకు శతాధిపతి నిర్ణయించుకున్నాడు. అయితే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకున్న తర్వాత ఇంకా మనం ముందుకు వెళితే యేసుక్రీస్తు ప్రభువారిని శతాధిపతి తన దాసుని స్వస్థపరచమని అడుగుతున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శతాధిపతి యొక్క ఇంటికి వచ్చి ఆ దాసుని చూచి ఆ దాసుని కలుసుకొని ఆ దాసుని స్వస్థపరచాలి. ఇది మామూలుగా అందరూ అనుకునేటువంటి క్రమం. అయితే శతాధిపతి వెంటనే ఏమంటున్నాడు? ప్రభువా, నీవు నా ఇంటికి రావడం ఏంటి? నీవు నా ఇంటికి రావడం ఏంటి? నాకు కూడా అధికారం అంటే ఏంటో తెలుసు ప్రభువా అంటున్నాడండి. ఏమంటే ఈ మాటలు చదువుతున్నప్పుడు నిజంగా చాలా ఆశ్చర్యం. ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. అందుకే ఆయన ఆశ్చర్యపడి అనే మాట అక్కడ మనకు కనిపిస్తుంది, చూసారా? ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువే వచ్చి మనకు సహాయం చేస్తాను అంటే ఏమంటారు? ఫ్రీగా వస్తుంది కదా అని చెప్పి దేనినైనా కావాలనుకుంటారు ఈరోజు మనుషులు. ఉచితం కదా, ఉచితానికి ఈరోజు విలువ ఉందా? ఉచితంగా మీరు ఎవరికైనా ఉపయోగపడతారనుకోండి, మిమ్మల్ని ఉపయోగించుకుంటారు ఉచితంగా. ఉచితంగా మీరు ఎవరికైనా ఉపయోగపడతారనుకుంటే ఉచితంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. మనుషులకు ఉచితంగా ఇస్తే విలువ తెలియదండి. మనుషులకు ఉచితంగా ఇస్తే విలువ తెలియదండి. కానీ విలువ తెలుసుకున్నవారు గొప్పవారండి. అందరూ అలా ఉంటారండి నేను అన్ను. కొంతమంది గొప్పవారుగా ఉంటారు, కొంతమంది ఘనులుగా ఉంటారు. ఉచితమైనా సరే అసలు ఎంత విలువైనదో తెలుసుకుంటారు. మనం ఎప్పుడూ కూడా ఉచితంగా వచ్చిందని దానిని వ్యర్థమైనదిగా పదే పదే మనము ఉపయోగించుకునేటట్టుగా ఉండకూడదు. ఉచితంగా వచ్చింది కదా అని దానికి మనం విలువ తీసేయకూడదు. ఉచితంగా వచ్చినది దేవుని కృప వలన వచ్చిందని మనం భావించి దానిని అత్యంత ఘనమైనదిగా మనం ఎంచాలి. యేసుక్రీస్తు ప్రభువు శతాధిపతి యొక్క ఇంటికి వచ్చి శతాధిపతి యొక్క దాసుని స్వస్థపరచుటకు ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు శతాధిపతి మాత్రం సిద్ధంగా లేడు. శతాధిపతి మాత్రం వద్దంటున్నాడు. ప్రభువా, మీరు రాకూడదు. ప్రభువా, మీరు మా ఇంటికి రాకూడదు. ఎందుకు రాకూడదు? అలాగని మా ఇల్లు ఏదో గొప్పది, మీరేదో తక్కువ వారని కాదు. మీరు అత్యంత ఘనులు ప్రభువా. మీరు ఈ భూమి మీద ఉన్న మనుషులందరికంటే అత్యంత ఘనులు ప్రభువా. నాలాంటి పాపాత్ముని ఇంటికి మీరు రావటం ఏంటి? నాకు కూడా ఒక అధికారం అంటే ఏంటో తెలుసు అంటున్నాడు శతాధిపతి. తన స్థాయిలో తనకు తెలుసు కదండి. ఒక 100 మందికి అధిపతి కనుక శతాధిపతికి కూడా అధికారం అంటే ఏంటో తెలుసు. యేసుక్రీస్తు ప్రభు అంత అధికారం శతాధిపతికి లేకపోయినా కొద్దిగానైనా తెలుసు కదా. అందుకే శతాధిపతి దానిని ఒప్పుకుంటూ ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, అధికారం అంటే ఏంటో రుచి చూసిన వాడను, అధికారం గురించి నాకు తెలుసు. నా దాసులకు నేను ఏదైనా పని చెప్పానంటే నేను వెళ్ళనక్కర్లేదు. నా మాటకు విలువిచ్చి వారు పనిని చేసేస్తారు ప్రభువా. నా మాటకు అంత విలువ ఉంటుంది. ఎందుకంటే అధికారంతో కూడిన మాట నాది. శతాధిపతిని కనుక, 100 మందికి అధిపతిని కనుక నేను చెప్పిన మాటకు అంత విలువ ఉంటుంది. భూమి మీద రోమా ప్రభుత్వం ఇది, ఒక చిన్న గవర్నమెంట్ ఇది. ఈ ప్రభుత్వంలో శతాధిపతిగా ఉన్నటువంటి నాకే ఒక 100 మంది భయపడుతూ నేను చెప్పిన మాటను గౌరవించి నేను రాకపోయినా పనిని చేస్తున్నప్పుడు నేను ఏ పని చేయమన్నా ఎదురు ప్రశ్నించకుండా ఆ పనిని చేసేస్తారు ప్రభువా వారు. అధికారం అంటే ఏంటో నాకు తెలుసు. అధికారం క్రింద ఉన్నటువంటి నా దాసులు ఏ విధంగా పనిచేస్తారో కూడా నాకు తెలుసు. ఒక చిన్న అధికారం క్రింద ఉన్నటువంటి నేను ఈ రహస్యం తెలుసుకున్నాను, ఈ జ్ఞానం నేను తెలుసుకున్నాను. ప్రభువా, మీరు సర్వలోకానికి అధిపతి, దేవుని కుమారుడు. అసలు మిమ్మల్ని శ్రమ పెట్టవచ్చా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చా? మీరు మాట చెప్పండి చాలు. నీ దాసుడు స్వస్థపరచబడతాడు, నువ్వు వెళ్ళు, నేను రానక్కర్లేదు.
నీ దాసుడు స్వస్థపరచబడతాడు, నువ్వు వెళ్ళయ్యా అని ఒక్క మాట మీరు చెబితే చాలు, ఆ మాట నా దాసుడిని స్వస్థపరుస్తుంది. ఎంత విశ్వాసం అండి! వండర్ఫుల్ ఫెయిత్, ఎపిక్స్ స్థాయిలో ఉన్నటువంటి విశ్వాసం అన్నమాట ఇది. అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి విశ్వాసం అన్నమాట ఇది. ఏమండి, ఎప్పుడైనా ఇటువంటి విశ్వాసాన్ని మీరు మీ జీవితంలో చూచారా? మీ జీవితంలో అనుభవించారా? ఇటువంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారా? ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలి. అందుకే మీకు ప్రారంభంలోనే చెప్పాను, ఈ పాఠం విన్న తర్వాత మీకు దేవుని వాక్యముపై అమితమైన ప్రేమ పెరగాలి, అమితమైన గౌరవం పెరగాలి, దేవుని వాక్యమును మీరు అమితముగా సన్మానించాలి అని మీకు ముందుగా అందుకే చెప్పాను. నిజమే, ఈ పాఠం విన్న తర్వాత మీరు అలా మారతారని నేను కోరుకుంటున్నాను, నేను నమ్ముతున్నాను. ఈ పాఠం అంత గొప్పది, ఈ సందర్భం అంత గొప్పది. ఇంకా లోకాసు వార్తలో ఇంకా విశేషాత్మకంగా ఈ సందర్భం విశదీకరించబడింది. దానిని కూడా మనం చూద్దాం. శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువుతో చెప్పే మాటలు వినగానే యేసుక్రీస్తు ప్రభువు చాలా ఆశ్చర్యపడ్డారు. వెనక వచ్చుచున్న వారిని చూచి అడుగుతున్నాడు ఆయన, ఏమని? ఇశ్రాయేలులోనైనను ఎవనికైనను ఇటువంటి విశ్వాసం ఉన్నట్టు నేను ఇంతవరకు వినలేదు అని యేసుక్రీస్తు ప్రభువు అక్కడ తెలియజేశారు. యూదులలో ఇలాంటి విశ్వాసం ఎవరికైనా ఉందా? ఇశ్రాయేలీలలో ఇటువంటి విశ్వాసం ఎవరికైనా ఉందా? నిజానికి ఇటువంటి విశ్వాసం, ఇంత స్థాయిలో విశ్వాసం ఎవరికి ఉండాలి? యూదులకు ఉండాలి మొదట, తర్వాత ఇశ్రాయేలీలకు ఉండాలి. కానీ ఒక అన్యజాతీయుడికి ఉంది, ఒక అన్యజనుడికి ఉంది. వండర్ఫుల్. అందుకే దేవుడు ఆ అన్యజాతీయుడైన శతాధిపతిని పట్టుకున్నాడు. నీ దాసునికి పక్షవాయువు రోగం ఎందుకు వచ్చిందంటే, నీవు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్ళాలి, యేసుక్రీస్తు ప్రభువును నీవు, ఆయనలో ఉన్న రక్షణను నీవు తెలుసుకోవాలి అని దేవుడు సంకల్పించాడు, ఉద్దేశించాడు. కనుక ఆ అవకాశం శతాధిపతికి దొరికింది. శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువును కేవలం మాట మాత్రమే సెలవిమ్ము అంటున్నాడు. మాట సరిపోతుందా అంటే, సరిపోతుంది ప్రభువా, మోర్ దెన్ ఎనఫ్ అంటున్నాడు. మోర్ దెన్ ఎనఫ్. ఈ రోజుల్లో మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని గురించి దానిని నెరవేర్చుకోవాలంటే కనుక చాలాసార్లు మరలా నిర్ధారణ చేసుకుంటూ ఉంటాం, ఒక పత్రం మీద వ్రాయించుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనుషులు అపనమ్మకస్తులు, వారి మీద మనకు నమ్మకం లేదు కనుక, వారు అపనమ్మకస్తులు కనుక ఆ విధంగా ఉన్నా అది సబబుగానే ఉందేమో. కానీ దేవుని మీద మనకు అమితమైన విశ్వాసం ఉండాలి, దేవుని మీద మనకు అపారమైనటువంటి నమ్మకం ఉండాలి. పత్రం అవసరమా? సంతకం అవసరమా? రాసి ఇవ్వటం అవసరమా? ఏమీ లేదు. మాట మాత్రమే సెలవిమ్ము, మాట మాత్రమే సెలవిమ్ము. ఏంటి, నేను మాట చెబితే నువ్వు వెళ్ళిపోతావా? అవును ప్రభువా, స్వస్థతను అందుతాడు, నేను వెళ్ళిపోతాను. అయితే నీ విశ్వాసం గొప్పది శతాధిపతి, నీ విశ్వాసం గొప్పది. ఇశ్రాయేలీలలో కూడా ఎవరికి ఇటువంటి విశ్వాసం, ఎంత స్థాయిలో విశ్వాసం లేదు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు ఆయన తెలియజేసిన మాట ఏంటో తెలుసా? రాజ్య సంబంధులు అంటే ఎవరైతే ఇశ్రాయేలీయులుగా, ఎవరైతే యూదులుగా మొట్టమొదట రక్షణను తెలుసుకొని అనుభవించి నిత్యత్వంలో ప్రవేశించాలో వారు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుతున్నారు. తూర్పు నుండి పడమట నుండి దేవుని నెరిగిన వారు, దేవుని చేత ఎరుగబడిన వారు, దేవునిని విశేషముగా ప్రేమించిన వారు, దేవునిని గొప్పగా సన్మానించిన వారు, దేవుని వాక్యం అనే ఆస్తిని సంపాదించుకున్నవారు దేవుని రాజ్యంలో అడుగు పెడుతున్నారు. పరలోక రాజ్యమునకు వారు అర్హులుగా ఎంచబడుతున్నారు. ప్రియులారా, మనం కూడా ఇలాంటి శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసమును కలిగి ఉండాలి. అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి విశ్వాసం ఇది. ఇటువంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి. దేవుని వాక్యము ఎడల మనకు అత్యంత గొప్పదైన గౌరవ భావం ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ విశ్వాసం ఉంటుంది. ఏమండి, దేవుని కృప ఉచితం, కానీ అది తేలికైనది కాదు, విలువలేనిది కాదు, వ్యర్థమైనది కాదు, అత్యంత ఘనమైనది. దేవుని కృప అత్యంత ఘనమైనది. దేవుని మాట చాలా విలువైనది. అది ఈరోజు మనకు ఉచితంగా వినిపిస్తుందని, ఉచితంగా మనం నేర్చుకుంటున్నామని దానిని చులకనగా చూడొద్దు, దానిని హేళనగా తీసుకునవద్దు. పలుకబడిన ప్రతి మాట మీ జీవితానికి ఒక చక్కని మార్గాన్ని సూచిస్తుంది, మీకు నిత్య జీవాన్ని పరిచయం చేస్తుంది. జాగ్రత్త. ప్రతి మాట ఎడల, దేవుని మాటలుగా పలుకబడిన ప్రతి మాట ఎడల మీరు అత్యంత గౌరవభావాన్ని కలిగి ఉండాలి.
శతాధిపతిని చూసి నేర్చుకోండి, శతాధిపతిలో ఉన్న విశ్వాసమును చూచి మీ విశ్వాసమును కూడా వృద్ధి పొందించమని దేవునిని కోరుకోండి, దేవునిని వేడుకోండి. ప్రియులారా, లూకా సువార్తలో రాయబడిన సందర్భం కూడా ఉన్నదని మీకు ముందుగా తెలియజేశాను కదా. అక్కడ చాలామందికి వచ్చినటువంటి భిన్నాభిప్రాయాలు, వాక్యము నెరుగక వాక్యం అర్థం కాక వచ్చినటువంటి భిన్నాభిప్రాయాలు కూడా ఇప్పుడు నేను ఆ సందర్భాన్ని వివరించిన తర్వాత మీకు ఆ యొక్క సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేస్తారు. కనుక ఆ సందర్భంలోనికి ఇప్పుడు మనం వెళదాం. లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు. లూకా సువార్త 7వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు లేఖన భాగాలను ఇప్పుడు చూడండి. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తరువాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలెనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులున్నారు. నేనొకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చెయ్యమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ప్రియులారా, లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుండి 10 వచనాలలో ఈ సందర్భాన్ని చూచినప్పుడు, మత్తయి సువార్తలో 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదివిన సందర్భంతో పోల్చినప్పుడు కొన్ని వ్యత్యాసాలు మనకు కనిపిస్తున్నాయి. అందుకే బైబిల్ అర్థం కాని వారు సందేహపడ్డారు. అయితే ఆ సందేహాలను నేను నివృత్తి చేస్తాను, జాగ్రత్తగా వినండి. 2 సందర్భాలు కూడా ఒకటే, కానీ గ్రంథకర్తలు మనకు విషయాలను చక్కగా నేర్పించటానికి పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై ఈ విధంగా రాశారు. ఇద్దరు ఒకే విధంగా రాసేయచ్చు కదా అంటే మనకు కొన్ని సంగతులు, కొన్ని గూఢాంశములు ఎలా బోధపడతాయి? కనుక వాటిని వివరించు నిమిత్తము దేవుడు ఈ విధముగా వ్రాయించాడు. మత్తయి సువార్తలో మనం చదివినటువంటి సందర్భాన్ని బట్టి, నేర్చుకున్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి మనకి ఎంతవరకు ఏ విధంగా అర్థమైంది? మనం ఏమనుకున్నాం? శతాధిపతే స్వయంగా యేసు దగ్గరకు వెళ్ళి తన దాసుని స్వస్థపరచబడి అడిగినట్టుగా అక్కడ మనం అభిప్రాయపడ్డాం. అయితే నిజానికి జరిగింది ఏంటంటే, శతాధిపతి దగ్గర నుండి కొందరు వ్యక్తులు యేసు యొద్దకు శతాధిపతి పక్షమున వెళ్ళారు. ఇది నిజంగా జరిగింది. ఏమంటే మరి దీనినే ముందే మత్తయి సువార్తలోనే దేవుడు ఈ విధంగానే వ్రాయించేయచ్చు కదా అంటే పరిశోధన ఉండాలి, మనకు పరిశోధన ఉండాలి. అలాగే దేవుడు మనకు కొన్ని విషయాలను బోధపరచడానికి ఈ విధంగా రాయిస్తున్నాడు, కొన్ని విషయాలను మనకు బోధ చేయించడానికి ఈ విధంగా రాయిస్తున్నాడు. ఉదాహరణ చెబుతాను మీకు. మోషేకు పొదలో కనిపించినది ఎవరు? ఒకానొక వాక్య భాగంలో మనం చూసినప్పుడు దేవుడే కనిపించాడేమో అనుకుంటాం. ఎందుకంటే అవన్నీ దేవుని మాటలు, దేవుడే స్వయంగా మోషేతో మాట్లాడుతున్నట్టుగా ఉన్నటువంటి సంభాషణ అదంతా. కనుక పొదలో మండుచున్న ఆ అగ్నిలో దేవుడే ఉన్నాడేమో, దేవుడే స్వయంగా భూమి మీదకు వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడేమో అని ఆ సందర్భంలో అనిపిస్తుంది. కానీ దేవుని ఎవరు ఏ కాలమందు చూడలేదు, దేవుని స్వరము ఎవరు ఏ కాలమందు వినలేదు. మరి మోషే కాలంలో మోషే పొదలో అగ్నిజ్వాలల్లో చూచినది ఎవరిని? దేవదూతను. దేవదూతను అంటే దేవుడు దేవదూతను పంపించి దేవదూత ద్వారా తన మాటలను మోషే యొద్దకు పంపించాడు. బాగా ఆలోచన చేస్తున్నారా? పరిశోధన ఉండాలి. అందుకే పరిశోధన చేస్తే తప్ప ఈ విషయాలన్నీ మనకు బోధపడవు. అలాగే యాకోబు దేవునితో పోరాడాడని
ఆదికాండంలో రాయబడినటువంటి వాక్య భాగం ద్వారా మనము ముందుగా అనుకుంటాం, దేవుడే స్వయంగా యాకోబు దగ్గరకు వచ్చాడని, యాకోబు దేవునితో పోరాడాడని మనం అక్కడ ఆ వాక్య భాగాన్ని చదివినప్పుడు భావిస్తాం. కానీ తరువాత హోషేయ గ్రంథంలో దేవుడు ఏమని సెలవిచ్చాడు? యాకోబు దూతతో పోరాడి జయమొందెను అని వ్రాయించాడు. అంటే దేవుని పక్షముగా అక్కడ దూత వచ్చింది. ఇలాంటి విషయాలు మనకు అర్థం కావాలంటే మరలా మనం పరిశుద్ధ గ్రంథాన్ని ఆ సందర్భం వ్రాయబడిన సందర్భాల దగ్గరకు వెళ్ళి చదవాలి, పరిశోధన చేయాలి. అలా చదివినప్పుడు, మనం ఆలోచన చేసినప్పుడు మనకు ఆ సంగతులు పూర్తిగా అర్థమవుతాయి. ఇక్కడ సందేహపడటానికి ఏమీ లేదు. రెండూ మనం క్రోడీకరించుకున్నప్పుడు ఏం జరిగిందో మనకు అర్థమైపోతుంది. మత్తయి సువార్త దగ్గర ఆగిపోతే కొంతవరకే మనకు అర్థమవుతుంది. లూకా సువార్తలో కూడా వ్రాయబడిన సందర్భాన్ని గురించి మనం ఆలోచన చేస్తే పూర్తిగా మనకు బోధపడుతుంది. దేవుడు ఆ విధంగా వ్రాయించాడు. ప్రియులారా, శతాధిపతి తన తరఫున ఈ మాటలను చెప్పటానికి, అనగా తన ప్రియుడైన దాసుడు పక్షవాయువు రోగంతో బాధపడుతున్నాడని, ఆ దాసుడిని స్వస్థపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు వారు తన ఎడల కృప చూపించాలని చెప్పటానికి కొంతమంది మనుష్యులను తన తరపున పంపించాడు. శతాధిపతి ఈ మాటలను చెప్పటానికి యేసునొద్దకు తన పక్షముగా కొంతమంది మనుషులను పంపిస్తే, ఆ మాటలను విని యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా వచ్చేయాలా శతాధిపతి దగ్గరికి? శతాధిపతి అలా వద్దంటున్నాడు. ప్రభువా, పాపాత్ముడనైనా నా ఇంటికి మీరు రావటం అవసరం లేదు, అంత అవసరం లేదు. ప్రభువా, మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? నశించిన దానిని వెతకి రక్షించటానికి, దేవుని వాక్యమును స్థిరపరచటానికి, దేవుని రాజ్యమును పరిచయం చేయటానికి. మీకు దేవుని విషయమైన పనులు అనేకమైన ఉంటాయి. మీ సమయాన్ని నేను దొంగిలించటం మంచిది కాదు, మీ సమయాన్ని నేను వృధా చేయటం మంచిది కాదు. ప్రభువా, మీరు మా ఇంటికి రావటం నేను ఒప్పుకోను. నాకు కూడా అధికారం అంటే ఏంటో తెలుసు, నా అధికారాన్ని, నా సమయాన్ని ఎవరైనా దుర్వినియోగపరిస్తే నేను ఊరుకుంటానా? నేను మాట ఇచ్చి ఆ మాటను నెరవేరుస్తాను. కొంతమందికి నేను అధిపతిని, నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఏదైనా ఒక కార్యక్రమం నెరవేర్చాలనుకుంటే, ఒక పనిని నేను ముగించాలనుకుంటే మాటే చెబుతాను, వారు వెళ్ళి ఆ పని చేసేస్తారు, ఎందుకంటే నా చేతి క్రింద ఉన్నారు. మరి ఇది ఈ క్రమముగా రోమా ప్రభుత్వంలో నేను జరిగిస్తున్నప్పుడు, దేవుని ప్రభుత్వంలో ఉన్నటువంటి మనమంతా దేవుని కుమారుడైనటువంటి మీ దగ్గర మేము చులకనగా మిమ్మల్ని చూడవచ్చా? దేవుని వాక్యమును తేలికగా మేము తీసుకోవచ్చా? తీసుకోకూడదు. కనుక మాట మాత్రమే సెలవు. ఇక్కడ రాయబడింది, ఈ సందర్భంలో రాయబడింది. అసలు ఈ శతాధిపతి ఎవరు? యూదుల పెద్దలు, కపెర్నహూములో ఉన్నటువంటి యూదుల పెద్దలు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారికి సిఫార్సు చేస్తున్నారు. ఇతడు నీ వలన మేలు పొందుటకు యోగ్యుడే ప్రభువా, ఎందుకంటే ఇతడు మన జనులను ప్రేమించి. ఎందుకు వచ్చిందబ్బా ప్రేమ? మన జనులంటే ఇతనికి ఎందుకు ప్రేమ? ఇతడు అన్యజాతీయుడు కదా, శతాధిపతి యూదుడు కాదు కదా, శతాధిపతి ఇశ్రాయేలీయులలో ఏదో గోత్రానికి సంబంధించిన వాడు కాదు కదా. మరి ఎందుకు యూదులను ప్రేమించాడు? యూదులు అవలంబించుచున్న విశ్వాసము, ఆ విశ్వాసము వెనక ఉన్న ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రం వెనక ఉన్న దేవుడు, అంతవరకు చూచాడు శతాధిపతి. నిజంగా నేను దేవుణ్ణి తెలుసుకోవాలి, నేను ఎందులో పుట్టాను అన్నది కాదు. నేను పుట్టిన తర్వాత నిజమైన దేవుణ్ణి నేను కనుగొనకపోతే నేను దుర్బలుడనే, దౌర్భాగ్యుడనే అని ఎవరైతే ఆలోచించి నిజంగా దేవుణ్ణి వెదకి పరిశోధన చేసి కనుగొంటారో వారే ధన్యులు. ఏమంటే ఈరోజు భూమి మీద పుట్టిన వారందరూ ఒకే విశ్వాసంలో పుట్టారా? వేరు కోట్లాది విశ్వాసాలలో పుట్టారు. ఎన్నో రకాల విశ్వాసాలు ఉన్నాయి ఈరోజు భూమి మీద, ఎన్నో రకాలైనటువంటి మార్గాలు, ఎన్నో రకాలైనటువంటి ఆచారాలు. అయితే ఇన్ని రకాలైనటువంటి విశ్వాసాలలో పుట్టినటువంటి మనుష్యులు ఒక నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. నిజమైన మార్గం ఎప్పుడూ ఒక్కటే ఉంటుంది, కోట్లాదిగా ఉండదు. 2 రెళ్ళు ఎప్పుడు 4, 2 రెళ్ళు 6 అయ్యే అవకాశం ఉంది, 2 రెళ్ళు 8 అయ్యే అవకాశం ఉంది, 2 రెళ్ళు 1 అయ్యే అవకాశం ఉంది, 2 రెళ్ళు 1 కోటి అయ్యే అవకాశం ఉంది అనడానికి లేదు. ఏమండి, జవాబులు చెప్పుకోవాలంటే చాలా ఉంటాయి. తప్పుడు సమాధానాలు చెప్పుకోవాలంటే 100 చెప్పుకోవచ్చు, 1,00,000 చెప్పుకోవచ్చు, 1 కోటి చెప్పుకోవచ్చు. కానీ అసలైన సమాధానం మాత్రం ఒకటే ఉంటుంది. అంత ఎందుకండి, మీకు చదువుకునే విద్యార్థులకు అర్థమవుతుంది. మీకు బిట్ పేపర్ ఇస్తారు, ఆబ్జెక్టివ్ టైప్ అని బిట్ పేపర్ ఇస్తారు.
ఒక ప్రశ్నకు క్రింద 4 సమాధానాలను ఇస్తారు. అందులో 3 తప్పుడు సమాధానాలు, ఒకటే కరెక్ట్ సమాధానం. ఎప్పుడూ కూడా 3 సమాధానాలు కరెక్ట్, ఒక సమాధానం తప్పు అనేది ఎక్కడ ఉండదండి, పరిస్థితి ఎక్కడ ఉండదండి. ఒకటి కరెక్ట్ సమాధానం, మిగిలిన 3 తప్పుడు సమాధానాలు. మిగిలిన 3 తప్పుడు సమాధానాలను చూస్తున్నప్పుడు మనకు ఆ తప్పుడు సమాధానాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. నేనే కరెక్ట్, నేనే కరెక్ట్, నేనే కరెక్ట్ అని. మనం ఆకర్షణలో పడ్డామంటే ఫెయిల్ అయిపోయినట్టే. నిజమైన కరెక్ట్ అయినటువంటి సమాధానం ఏదో దాన్ని పట్టుకుంటే అప్పుడు మార్క్ వస్తుంది. ఈరోజు గొప్ప గొప్ప అధికారాలు చేపట్టినటువంటి వారందరూ కూడా ఇలాంటి పరీక్షల ద్వారా వెళ్ళిన వారే. ఒక ఐఏఎస్ కావచ్చు, ఐఏఎస్ ముందుగా ఎలాంటి పరీక్షలోంచి వెళ్తాడు అనుకుంటున్నారు? ఆబ్జెక్టివ్ టైప్ రాయాలి అతను, ప్రిలిమ్స్ రాయాలి అతను. ఆ ప్రిలిమ్స్ పరీక్షలో ఉండేవన్నీ ఏంటి? పేపర్ 1లో కావచ్చు, పేపర్ 2లో కావచ్చు ఉండే ఆ ప్రశ్నలన్నీ ఏంటి? ఆబ్జెక్టివ్ టైప్. అంటే 4 సమాధానాలు ఇస్తారు, అందులో ఒకటి మాత్రమే కరెక్ట్. ఆ ఒకటి కరెక్ట్గా పట్టుకున్నవాడు, ఆ ఒక్క సమాధానాన్ని కరెక్ట్గా గుర్తించినవాడు కలెక్టర్ అవుతాడు. ఈరోజు కలెక్టర్కి ఎంత అధికారం చెప్పండి. అక్కడ కూడా అధికారం గురించి మనం మాట్లాడుకోవచ్చు. అది కూడా చిన్న అధికారమే, శతాధిపతికి ఉన్నటువంటి అధికారం లాంటిది అది కూడా. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. శతాధిపతి తాను ఎందులో పుట్టినా, ఎవరిగా పుట్టినా యూదులను ప్రేమించాడు కనుక ఏదైనా ఒక మంచి కార్యం చేయాలనుకున్నాడు, వారికి ఏదైనా ఒక సహాయం చేయాలనుకున్నాడు, తన అధికారాన్ని బట్టి ఏదైనా సహాయం చేయాలనుకున్నాడు. ఏం సహాయం చేశాడు? సమాజ మందిరాన్ని కట్టించాడు. అంటే వారికి ఉన్న అవసరత ఏంటి? ఒక సమాజ మందిరం వారికి ఉంటే, ఒక సినగోగ్ వారికి ఉంటే వారు అక్కడ కూడుకుంటారు, వారు అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తారు, దేవుని గురించి చర్చించుకుంటారు. కనుక నేను ఒక సమాజ మందిరాన్ని కట్టించాలి. మంచి ఆలోచన. అయితే దేవుడు పరిపూర్ణతలోనికి తీసుకురావాలనుకుంటున్నాడు. పరిపూర్ణతలోనికి రావటం అంటే యేసుక్రీస్తు ప్రభువుని కనుగొనటమే. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు దేవుడు పక్షవాయువు కలిగినటువంటి తన దాసుని యొక్క కారణము చేత తీసుకురచ్చాడు. ఇక్కడ వరకు మీకు బాగా అర్థమైతే లూకాసు వార్తలో రాయబడినటువంటి చక్కని సందర్భాన్ని మీరు పూర్తిగా పరిపూర్ణంగా అర్థం చేసుకోండి. శతాధిపతి అయినటువంటి ఆ మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వెళ్ళలేదు. తన యొక్క ప్రియులైనటువంటి మనుష్యులను ఈ విషయాలను చెప్పటానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభువు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాడు అని వారు చెప్పినప్పుడు శతాధిపతి ఆయన దూరంగా ఉండగానే మరలా మనుషులను పంపించి, ఆయన శ్రమ పుచ్చుకొనవద్దు, ఆయన చాలా గొప్ప అధికారం కలిగిన వాడు, సర్వాధికారి, ఆయన నా ఇంటికి రావటానికి నేను పాత్రుడను కాను, ఆయన సమయమును నేను వృధా చేయటానికి కూడా నాకు మనస్సు లేదు, నాకు అధికారం అంటే ఏంటో తెలుసు, కనుక ఆయన మాట చెబితే చాలు, ఆయన మాటకు అంత గొప్ప విలువ ఉందని నేను నమ్ముతున్నాను అంటున్నాడు. ఆ మాటే ఈరోజు ఒక శరీర రూపంలో నాకు కనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటి? దేవుని మాటే. ఆ మాటకు విలువ ఉన్నప్పుడు నేను శరీరాన్ని చూడవలసిన అవసరమే ఉంది, శరీరధారిగా ఆయన నా దగ్గరకు రావాల్సిన అవసరమే ఉంది. ఆ మాట విలువైనదని నేను గమనించినప్పుడు, గుర్తించినప్పుడు ఆ మాట నాకు అవసరం. అంతే తప్ప ఆయన శరీరధారిగా, ఆయన భౌతిక రూపంలో నా ఇంటికి రావటం, నా ఇంటిలో అడుగు పెట్టడం అవసరమా? లేదు. ఆయన మాట ముఖ్యం కనుక ఆ మాట చాలు అంటున్నాడు. మాట మాత్రమే సెలవేమో, మాట మాత్రమే చెప్పు యేసు ప్రభువా అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభువు ఆశ్చర్యపోయాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపోయాడు. ఇలాంటి వారందరూ కూడా దేవుని రాజ్యంలోనికి వెళతారు. దేవుని రాజ్యంలోనికి వెళతారు అనుకునేటువంటి రాజ్య సంబంధులు మాత్రం వెలుపడి చీకటిలోనికి పోతారు. ఎందుకంటే వారి విశ్వాసం క్షీణించిపోయింది, వీరి విశ్వాసం వృద్ధి చెందింది. ప్రియులారా, దేవుని వాక్యం ఎడల ఇలాంటి గౌరవభావాన్ని, ఇలాంటి సన్మాన భావాన్ని మీరు మీ జీవిత కాలమంతా కలిగి ఉన్నప్పుడు మాత్రమే దేవుని వాక్యమును మీరు సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. లేదంటే మీ దగ్గరకు దేవుని వాక్యం రాదు. మీరు దేవుని వాక్యాన్ని ఎప్పటికీ నేర్చుకోలేరు. నిజంగా దేవుణ్ణి మనం సంపాదించుకోవాలంటే, దేవుని మాటలలో ఉన్న ఆ గొప్ప సారాంశాన్ని మనం పొందాలంటే మనం ముందుగా దేవునికి భయభక్తులను చూపాలి, దేవుణ్ణి సన్మానించాలి, ఆ వాక్యానికి మనం గొప్ప విలువనివ్వాలి. దేవుని మాటను గూర్చి వ్రాయబడిన మరొక చక్కని మాటను ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని మాట ఎంత గొప్పదో దేవుడు ప్రస్తావిస్తూ వ్రాయించినటువంటి ఒక చక్కని మాటను ఇప్పుడు మీకు పరిచయం చేస్తాను. హెబ్రీయులకు పౌలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుంచి 4వ వచనం వరకు. హెబ్రీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలను చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి
తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహిమ వివరించబడింది, గొప్పతనం వివరించబడింది. ఆయన ఎవరంటే దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు, తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు అందరికంటే అధికుడిగా ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన కంటికి కనిపిస్తున్నా కంటితో చూడలేకున్నా ఉనికిలో ఉన్నటువంటి అన్నింటికంటే ఆయన అధికుడై ఉన్నాడు, సర్వాధికారిగా ఉన్నాడు. తన మహత్తుగల మాట, తన మాట మామూలు మాట కాదు, తన మాట బలహీనమైన మాట కాదు, తన మాట మహత్తు కలిగినది, మహిమ కలిగినది. అందుకే శతాధిపతి ముందుగా ఈ విషయాన్ని గ్రహించి విశ్వాసము కలిగిన వాడై మాట మాత్రమే సెలవిమ్ము, నీ మాట చాలు ప్రభువా అంటున్నాడు. ఆయన తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహిస్తున్నాడు. శతాధిపతి 100 మందిని నిర్వహిస్తున్నాడు. ఒక దేశానికి ప్రధాని, ఒక దేశానికి అధ్యక్షుడైతే కొన్ని కోట్ల మందిని నిర్వహిస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు అయితే ముల్లోకాలలో, ఈ లోకంలో ఒక భూమి మీద ఉన్నటువంటి ఖండాలలో ఉన్నటువంటి దేశాలలో ఉన్నటువంటి అధికారులు మాత్రమే మనకు తెలుసు. కానీ ముల్లోకాలలో, విశ్వాంతరాలలో సమస్తమును నిర్వహించుచు, తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఆయన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ యేసుక్రీస్తును నేను రాజుగా కలిగి ఉన్నాను. ఆ యేసుక్రీస్తును మీరు రాజుగా కలిగి ఉన్నారా? ఆ యేసుక్రీస్తును మీరు ప్రభువుగా కలిగి ఉన్నారా? కలిగి ఉంటే దేవుని యొక్క వాక్యమునకు ఎంత గొప్ప విలువ ఉందో మీరు అర్థం చేసుకుంటే ఇక మీదట దేవుని వాక్యము కొరకు బ్రతకండి. ఆ దేవుని వాక్యమును సన్మానించండి. ఆ దేవుని వాక్యమును అత్యంత విలువైనదిగా సంపాదించుకోండి, ఒక ఆస్తిగా సంపాదించుకోండి. ఆ దేవుని వాక్యము చేత కొందరినైనా రక్షించడానికి మీ జీవితకాలం అంతా మీరు ప్రయత్నం చేయండి. తూర్పు నుండి పడమట నుండి అనేకులు వచ్చి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు చూసారా, అలాంటి జాబితాలోనికి మీరు కూడా రాగలిగే అవకాశం ఉంది. చక్కని నిర్ణయం తీసుకుంటారని నేను ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తలలు వంచి తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరమందున్న మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన జీవము కలిగిన ఈ సందేశము కొరకు మీకు మా కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, మీ నామం అంతటి కంటే మీ వాక్యమును మీరు గొప్ప చేసి ఉన్నారు. ఈ సకల చరాచర సృష్టిలో, విశ్వమంతటిలో మీ వాక్యము అత్యంత విలువైనది, ఘనమైనది. నాయన, ఆ వాక్యము ఎడల మేము చూపవలసినటువంటి గౌరవభావమును గూర్చి, ఆ వాక్యమును మేము సంపాదించుకోవలసినటువంటి స్థితిని గూర్చి, నాయన వాక్యము ఎడల మాకు ఉండవలసిన విశ్వాస స్థాయిని గూర్చి మాకు నేర్పించినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. చక్కని నిర్ణయాలు మీ పిల్లలంతా తీసుకొని ఈ మాటల చేత వారు ప్రేరేపింపబడి ఇక మీదట వాక్యము కొరకు బ్రతకటానికి, వాక్యమును ప్రకటిస్తూ వాక్యము వలన జీవింపబడుతూ నాయన అనేక మందిని రక్షిస్తూ క్రీస్తు ప్రభువు సామ్రాజ్యంలో సభ్యులై చివరి వరకు వారికి ఇవ్వబడినటువంటి ఈ ఘనతను, మీ కృపను కాపాడుకున్న నిమిత్తము తండ్రి వారు అలుపెరగని పోరాటము చేయగలుగుటకు నాతో పాటు ప్రతి ఒక్కరికి సహాయము చేయమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి.
మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే స్క్రిప్చర్స్ యూనివర్సిటీ మరియు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.